వద్దకు వస్తారు తప్పనిసరి. కనుక అలాంటి ప్రార్థన మనం ప్రార్థించి తల్లులుగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దావీదు కీర్తన 31:12 జ్ఞాపకం చేస్తున్నాం. 31వ కీర్తన 12వ వచనము. మరణమై మరణకు రాకున్న వాణి వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతి. చూడండి అమ్మా, దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటున్నాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వలె వంటి వాడనైతిని కదా. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దావీదు వాడనైతిని. దావీదు ఒక్కొక్కసారి ఆయన జీవితం ఎలా ఉందో ఆయన మన ముందు పెట్టి ఉన్నారు. మరి నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని కీర్తన 51:5 మరి నేను పాపిని అని ఆయన చెప్పినాడు. అన్ని విషయాల్లో దావీదు మహారాజుకు ఎన్నో పనులు చేశాడు. ఎంతగానో ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ఎన్నో సంగీతములు పాడడం, ఎంతగానో ఆయన దేవునికి దగ్గరగా ఉన్నవాడు. మరి అన్ని విషయాల్లో ఆయన అలా ఉన్నను, నేను ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పుకున్నాను. మరి ఆయన పాపిని అని చెప్పినాడు. ఎందుకు అంటే మన జీవితంలో మనం ఒక్కొక్కసారి కదా, ఒక పాట ఉంటుంది, నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోని పాపాలన్నీ కడిగి వేయాలి కదా. మన జీవితము మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. కనుక మన జీవితము మారాలి. మారినప్పుడే మన జీవితానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఒక విత్తనం వేస్తాము, ఆ విత్తనం చెట్టై పువ్వులు వచ్చి విత్తనాలు వచ్చినప్పుడే మరి దాన్ని చూసి మనం చాలా సంతోషిస్తాం. ఫలములు వచ్చుతాయి, ఆ ఫలాలను మనం తింటాం, చాలా సంతోషపడతాం. కనుక మన జీవితంలో మనము మరి దావీదు మహారాజులాగా అలాంటి మన జీవితాన్ని శుద్ధి చేసుకొని మనం ఒప్పుకోవాలి, మార్పు చెందాలి. దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి మనల్ని స్కాన్ చేస్తుంది. ఎక్స్రే తీస్తారు. హాస్పిటల్కి వెళ్ళి అనారోగ్యంగా ఉన్నాము అంటే ఎక్స్రే తీస్తారు, ఈసీజీ తీస్తారు కదా. అన్ని టెస్టులు చేస్తే ఈ రోగం ఉందమ్మా అనేసి డాక్టర్ దాన్ని నిర్ధారిస్తారు. కనుక ప్రభు యొద్దకు వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడే మనల్ని పరీక్షించి నీకు ఇది ఉంది లోపం అని చెప్తే మరి మనం ఏమి చేయాలి? డాక్టర్ చెప్పినట్టు వింటాం, మెడిసిన్ కరెక్ట్ వాడుకుంటాం టైంకి. కనుక యేసయ్య చెప్పినట్టు విని మనము కూడా అలాంటి సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే ఎంత బాగుంటుంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెషయా ఏమంటున్నాడంటే, రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత 6:5 మరణించిన తర్వాత యెషయా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దైవ దర్శనం కలిగి ఏమంటున్నాడంటే, యెషయా తన పాపములను ఒప్పుకొనుచు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. కనుక ఆయన చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, కనుక నా జీవితము అపవిత్రమైనది ఆయనే అన్నప్పుడు మాట్లాడినప్పుడు యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయంలోనే మరి ఎవరిని పంపుదును నా తరపున, ఎవరు పంపుదురు ఇలా నాకై, ఇందాక భారతదేశ సువార్త సంఘం. కనుక మనమేమి చెప్పాలి? నేనున్నా, నన్ను పంపు. మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ వెళ్ళే వారికి సహాయం చేయవారిగా మనం ఉండాలి. వెళ్ళే వారిని మరి సువార్త విషయంలో ప్రకటించే వారికి మనము సహకారం చేయవారిగా ఉండాలి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక యెషయా అలా చెప్పుకున్నాడు. ఆయన అన్నాడు, నేనున్నా, నన్ను పంపు. కనుక మన జీవితంలో మనము పేతురు అంటున్నాడు మరి లూకాసు వార్తలో 5:8 మన జీవితంలో నేను పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచి మరి జీవితాన్ని మనము ఇష్టానుసారంగా కాకుండా పౌలు చెప్తున్నాడు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, నేను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఎందుకు తక్కువ వాడనుకున్నాడు అంటే ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆయనకి హిస్టరీ అంతా తెలుసు,
దేవుని నామమున ఎలా చేయాలో ఏం చేయాలో ఆయన చాలా జ్ఞానం కలిగిన థియాలజీ కలిగిన మరి భక్తుడు ఎవరు అంటే అపోస్తుడైన పౌలే చాలా జ్ఞానం కలిగిన వాడు. అన్ని విద్యలన్నీ కూడా పౌలు గారికి తెలుసు. కానీ ఆయన చాలా ఏమన్నాడంటే అందరిలో అపోస్తులందరిలో నేను తక్కువ వాడను, దేవుని సంఘాన్ని హింసించిన వాడను. అవును, ఆయన హింసించినప్పుడు అది గుర్తు చేసుకొని ఆయన జీవితంలో 1 కొరింథీ పత్రిక 15:9 చెప్తున్నాడు, అపోస్తులుడు అనబడుటకు నేను యోగ్యుడని కాను. అపోస్తులుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. కనుక మన జీవితంలో ఆయన పంపబడ్డాడు, ఆయన యోగ్యుడు అనుటకు మరి యోగ్యుడను కాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మనము జీవితంలో ముగించుకున్నాము దేవుని వాక్యము. మరి ఇంకా కొంచెము మరి ఎందరెందరో గొప్ప గొప్ప వారు ఉన్నారు, వారందరూ తమను తాము తగ్గించుకున్నారు. అవును, ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. వారందరూ కూడా ఏమి చేస్తున్నారు అంటే తమను తాము తగ్గించుకొని దేవుని వలన హెచ్చింపబడ్డారు. బలా నమ్మకమైన మంచి దాసుడాను, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను అధికారులుగా చేస్తాను. మోసతో చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడవు అని ఎబ్రీ పత్రిక 4లో మరి ఆయన జ్ఞాపకం చేసినట్టు మరి దేవుని ఎంతోమంది భక్తులను మరి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వారందరికంటే మనం ఎంత గొప్పవారము అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మరి అనేక మంది భక్తుల లిస్టు ఉన్నారు. వారందరిలో మనము వారందరికంటే గొప్పవారమా కాదా అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరములో మనల్ని మనము ఈ వాక్యము చదివిన మనము తగ్గించుకొని దేవుని యొద్ద నుండి వచ్చే దీవెనలు మనం పొందుదామని ఆయన గుప్పిట్లో అనేకమైన దీవెనలు ఆయన పట్టుకొని నువ్వు ప్రార్థించు, ఫలితాన్ని పొందు. దేవుని యొద్ద తండ్రి దగ్గర ఉన్న బిడ్డ ఏం చేస్తుంది, మన పిల్లలు ఏం చేస్తారు, మమ్మీ డాడీ అది కావాలి అనేసి పొందుకుంటారు, వారికి ఇవ్వబడతాయి. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయన పిల్లలుగా మనల్ని పిలుస్తున్నారు. మనకు ఆయన తండ్రి, పరలోకపు తల్లి, ఆయన గుప్పిల్లో ఆయన దీవెనలు పట్టుకొని ఉన్నప్పుడు మనం అడిగితే ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఎంతో దీవించబడ్డాం కదా. కనుక అలాంటి దీవెనలు మనకు కావాలని తగ్గింపు మనసు కలిగి మనము గొప్ప దీవెనలు పొందినట్టయితే మరి దేవుడు మరి అలాంటి దీవెనలకు మనల్ని వారసులను చేస్తానని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ దీవెనలు పొందుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆ దీవెనలకు వారసులం కావాలని దేవుడు మనందరినీ దీవించినాగున మనం ప్రార్థన చేస్తాము. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించిన వందనాలు. హిందూ కుటుంబంలో పుట్టిన నా పేరు నర్సింగ్. కట్కోలో అంటే మటన్ షాప్, చికెన్ షాప్ వ్యాపారం. దేవుని కృపను బట్టి నేను 14 ఇయర్స్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కకున్న జాన్సన్ అని పిల్లగాని ఎంబడి సండే స్కూల్కి వెళ్ళేవాడిని. అదే స్వీట్ అండ్ షార్ట్ సండే స్కూల్కి వెళ్ళేవాడిని. మర్చిపోయిన దేవుడిని. తర్వాత ఇక్కడ పెద్ద ఆపరేషన్ నాకు ఇక్కడ జరిగింది. అన్నీ పోయినాక దేవుడు మరలా నన్ను పట్టుకుంటూ నేను 10 సంవత్సరాల క్రితం దేవుడిని నమ్ముకున్నా. ప్రతిరోజు నేను మందిరానికి వెళ్ళేవాడిని. ఏదో సండే, సాటర్డే, ఫ్రైడే అట్లా కాకుండా దినం ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాడిని. అక్కడ మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నా అంటే సత్యపేటని బతికినా అనమాట. దేవుడిని ఒకటే అడిగిన, నాకు ప్రార్థన ఉద్యోగం, ఈ ప్రార్థన ప్రతిరోజు మా పాస్టర్ పరిశాన్ అవుతుంది. అదే నర్సింగ్ ఏది అది కావాలి ఇది కావాలని అడిగేటోడు ప్రార్థన ఉద్యోగం ఆడుతున్నాడు. ప్రతిరోజు 10 సంవత్సరాలు ప్రార్థన ఉద్యోగం అడిగింది. ఒకసారి ఏదో ఒక విధంగా సందర్భంగా దేవుని కృపను బట్టి మేఘక్క పరిచయం కావడం, తర్వాత ఈ గ్రూప్లో 5 to 6 గ్రూప్లో నేను జాయిన్ కావడం. ఒక నైట్ 11:45కు ఒక పాస్టర్ ద్వారా నాతో పాస్టర్ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు. ఎస్కేల్ గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో నాతో సూటిగా మాట్లాడాడు. నా నామన్నా నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా అని చెప్పాడు. దేవుని కృపను బట్టి చక్కటి ప్రేయర్ గ్రూప్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఈ 5 to 6 గ్రూప్లో స్టార్టింగ్ ప్రేయర్ నాది. అండ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎన్ని మేళ్ళు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు అంటే దేవునికి తెలుసు, నాకు తెలుసు, గ్రూప్లో జాయిన్ అయిన అందరికీ తెలుసు. ఇంకోటి ఈ తెలంగాణలో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, ఎన్నో గ్రూప్స్. నేను ప్రార్థన ఉద్యోగం అడిగినప్పుడు దేవుడు ఈ 5 to 6 అనితక్క గ్రూప్లో నన్ను వేపించడం అంటే ఈ గ్రూప్లో ఉన్న ప్రతి సిస్టర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు.
ఎంతగా ప్రేమిస్తుండో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది నా బలము కాదు, నా శక్తి కాదు. నేను ఎవరిని చూడలేను, ఇక్కడ ఉన్న ఎవరిని చూడలేను, ఈవెన్ నా భార్యను కూడా చూడలేను, అసలు ఎవరిని చూడలేను. కానీ ప్రార్థన ఉద్యోగం అడిగితే దేవుడు 5 to 6 గ్రూప్ లీడ్ చేస్తున్న అనితక్కని దేవుడు ఎంతో ఇష్టపడి నన్ను ఆ గ్రూప్లో జాయిన్ చేస్తే కరెక్ట్, ఈ గ్రూప్లో ప్రతిష్టని చాలా ఇష్టపడుతున్నారు దేవుడు. ఎందుకంటే పొగడతలు అనుకుంటారు, కానీ కాదు. వాస్తవంగా చెప్పాలంటే అనితక్క మళ్ళీ ఈ గ్రూప్